అది పార్ట్నర్ స్పెసిఫిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి చెప్తారు. యూజువల్లీ ఏందంటే ఏదో ఒకటి మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. అక్కడ ఏదో నచ్చుతది, ఇక్కడ ఏదో నచ్చదు, అక్కడ అట్మాస్ఫియర్ ఏదో ఉంటది. అట్లా చేయడు. అంటే మీరు చెప్పిన సందర్భము ఏందంటే ఇంట్లో చేయట్లేదు, బయట చేస్తున్నాడు. ఇదేందంటే అతనికి కొత్తది దొరికిన తర్వాత కొంచెం అట్రాక్ట్ అవుతాడు. ఓకే. నేను చాలా కేసెస్ ఏం చూసానంటే కొన్ని రోజుల తర్వాత అది నచ్చదు, ఇక్కడ చేసుకుంటాడు. ఓకే. ఇది మైండ్ ఏదైతే ఉంటుందో ఇవాళ రేపు చాలా అంటే వెరైటీగా ఉంటుంది. కొత్తది చూసినప్పుడు ఎప్పుడు ఎట్లైనా అట్రాక్ట్ అవుతాం. మన ఇంట్లో మనకు నచ్చదు. అదే ఇంటి ఇది భోజనం కంటే బయట బెటర్ బిర్యానీ బెటర్ అని వెళ్తారు. ఓకే. కానీ రోజు బిర్యానీ తినలేరు కదా! ఓకే. మళ్ళీ ఇంటికి వస్తారు ఎట్లా. ప్రాబ్లమ్ వస్తుంది. చాలా మంది ఏం చెప్తారంటే సార్ నేను బయట చేయలేకపోతున్నాను సార్, ఇంట్లో మనకి పర్వాలేదు సార్ అంటున్నారు. ఓకే. మీకు నేను రివర్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ కేసులు ఇవి వస్తాయి. ఓకే. ఇంట్లో ఏంటంటే కోఆపరేట్ చేస్తారు, అంతా చేస్తారు. బయట ఎందుకు చేయలేకపోతాడు తెలుసా? అతనికి ఎవరో చూస్తారని భయము. ఓకే. అతనికి ఏంటంటే అగైన్ ఇదేంటంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది ఇక్కడ మధ్యలో. ఓకే. ఎక్కడైతే అంటే ఎక్కడ తొందర చేయడం, వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరైనా వస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఓయోలో వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఎక్కడెక్కడ వెళ్తారు. ఓకే. పట్టుకుంటే కొంతమంది హస్బెండ్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇవి చాలా ఉంటాయి కేసెస్. ఓకే సార్. ఇప్పుడు నేను వీళ్ళకి ఏమంటానంటే నార్మల్ ఏంటంటే లీగల్ ఏదైనా ఉంటే అది చేయండి. ఓకే. ఇల్లీగల్ దాంట్లో పోయి నేనైతే ప్రోత్సహించను. ఓకే. ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి నాకు గోవా వెళ్ళాలి, కొంచెం నేను బయటకు వెళ్ళాలి, నాకు కొంచెం టెంపరీ మెడిసిన్స్ ఇవ్వండి అంటే మా దగ్గర నో. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఓకే, లవర్స్ ఇవాళ రేపు లేకపోతే రేపు పెళ్ళికి పోతున్నారు, అలాంటి వాళ్ళు నిదానంగా వచ్చి మీ సెక్స్ లైఫ్ని మీరు మంచిగా హెల్తీగా చేసుకొని పిల్లలకంటూ లైఫ్లో మంచిగా ఉండొచ్చు. అది నేను కోరుకునేది. అంతేగాని వెళ్ళి విచ్చలవిడిగా ఈ టాబ్లెట్స్ వాడతారు చూడండి, వైగ్రాలు అవి వాడి అటు పోవడం ఇటు పోవడము, వైశ్యాల దగ్గర పోవడం, వాళ్ళు వద్దాం, మా దగ్గర ఏమొద్దు. మంచోళ్ళే రావాలి, మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, పోవాలి, హెల్తీగా ఉండాలి. చాలా మంచోళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. అసలు అటు పోయేటి వాళ్ళకు ఇటు అసలు రావద్దు అని చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే అవాయిడ్ చేయండి అంతా. ఏదైనా అలా అంటే అయిపోతే ప్రాబ్లం, ఇటు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇక్కడ తీసుకొని మళ్ళీ అటు పోవడం ఏంటి? ఇప్పుడు చిన్న విషయము ఇందులో ఏంటంటే వాళ్ళు మర్చిపోతున్నారు ప్రొటెక్షన్ కూడా. ఓకే. అబ్బాయి మీరు కూడా ఉండే నిన్న Yes, sir. అంటే ఏమంటున్నాడు? ఎందుకంటే అతనే ఆన్సర్ ఏమి ఇచ్చేసాడు, నేను కండోమ్ యూజ్ చేయలేదు అంటాడు. ఎందుకంటే అది చర్మం టచ్ అయితే సుఖం మంచిగా వస్తుంది అన్నాడు. Yes. అన్నాడా లేదా? Yes. కానీ అతను ఇప్పుడు చూడండి సఫర్ అవుతున్నాడు. మైండ్లో వచ్చేసింది, అతనికి డౌట్ వచ్చేసింది, అమ్మా ఏదో అయింది నాకని. ఇక అది వేదాడుతూ ఉంటుంది. దానివల్లన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, దానివల్ల టైమింగ్ తక్కువైంది. ఇప్పుడు ఇంకా ఇండల్జ్ అవుతుంది. అందుకే ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ పోవద్దు. ఒక పార్ట్నర్ ఉంటే మీరు అవసరం లేదు, కండోమే అవసరం లేదు. ఓకే. యూజువల్లీ కండోమ్ వేసుకున్న తర్వాత, సేఫ్టీది వేసుకున్న తర్వాత అది డెఫినెట్లీ అంత టచ్ రాదు, ఫీల్ రాదు. ఓకే. పని చేస్తారు, ఇజాక్యులేషన్ అయినప్పుడు తెలుస్తుంది. ఓకే. ఆమెకు సుఖంగా ఉంటుంది. అందుకే ఆమె కొరకు ఆమె ఏం చేస్తుందంటే ఇవాళ రేపు ఏదో థిక్ అది ఇది వస్తున్నాయి అన్ని, Yes. అలాంటివి వాడుతున్నారు అనమాట. అయితే ఇక కండోమ్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి తృప్తి రావట్లేదు అంతా అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఉంది. స్కిన్తో చేస్తే కూడా అంత రాదు, కానీ ఓకే ఫీల్ అవుతుంది. ఓకే. కానీ చాలామంది ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఏమంటారంటే హట్ కండోమ్ వద్దంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే. అన్లెస్ మీరు అసలు యూజ్ చేసేది ఎందుకు, అది బెస్ట్ కాంట్రాసెప్టివ్, Yes. పిల్లలు పుట్టకపోవడం దానికి యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ రావద్దని. ఓకే. అది కాకుండా స్కిన్ టచ్ అవుతుంది, నాకు మంచిగా ఉంటుంది అంటే మీరు ఇంట్లోనే ఉండాలి మీరు మంచిగా చేసుకోవడానికి. అట్లా చేసుకోకుండా బయటకు వెళ్తాము, మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా కావాలి అంటే ఇక అక్కడ ఏదో ప్రాబ్లం ఎప్పుడో వస్తుంది. ఓకే. ఎవరికి లేదు, ఎవరికి ఉంది మనం చెప్పలేము. హెచ్ఐవి లేవు అని కూడా చెప్పలేము, ఉన్నది కూడా చెప్పలేము, ఏం చెప్పలేము. ఆడవాళ్ళు క్యారియర్ ఉంటారు, ఓకే. వాళ్ళు హెల్దీగా ఉంటారు, మస్తు ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. క్యారియర్, సరే. ఆ వైరస్ క్యారియర్ ఉంటుంది. ఓకే. అది ఓంగానే ఈయనకు ధన్మని వస్తుంది. ఇందులో సెన్సిటివ్ పెనిస్ అని ఉంటుంది ఒకటి. ఎందుకంటే అక్కడ ఉండి కొంతమందికి చర్మం, మీరు చూసినట్లయితే ఆయనకు చర్మం ముంగటి ఉండే, షుగర్ వలన అక్కడ బ్లడ్ సప్లై పోదు, ఆ చర్మం ముందుకు ఉండిపోద్ది, అది ఉండి ఫైమోసిస్ అవుతుంది. అది ఉండడం వలన ఇది అవుతుంది. ఆమె కురుకులు అవుతున్నాయి, ఏమేమి అవుతున్నాయి, సెన్సిటివ్ అయిపోయింది అది గ్లాన్స్, దానివల్ల నాకు తొందర అయిపోతుంది. అయితే దానికి మనకు ట్రీట్మెంట్ ఉంది. మనము ఆ సెన్సిటివ్నెస్ అయితే ఎక్కువ అయిపోయింది, దాన్ని తగ్గించుకుంటూ మంచిగా బలం వచ్చేటట్టు, అక్కడ అంగం లావ్ అయ్యేటట్టు, పినైల్ హెల్త్ మంచిగా అయ్యేటట్టు మెడిసిన్స్ ఇచ్చి మన టైమింగ్ కూడా పెంచుతాము, గట్టితనం కూడా పెంచుతాము, వాళ్ళకు సైజ్ కూడా కొంచెం లావ్ అయ్యేటట్టు చేస్తాం.